ప్రమోషన్లు బదిలీల్లో అన్యాయం జరిగిందని నిలదీసిన మహిళా ఉపాధ్యాయులపై సోషల్ వెల్ఫేర్ సొసైటీ బెదిరింపులకు పాల్పడుతుంది. సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల సెక్రటరీ అక్రమార్కులకు వంత పాడుతూ ఉపాధ్యాయులను వేధిస్తున్నారు. సొసైటీ తీరుకు నిరసనగా ఆందోళనకు దిగిన 142 మంది టీచర్లకు నోటీసులు ఇచ్చారు. మరో ఉపాధ్యాయురాలిపై క్రిమినల్ కేసు పెడతామంటూ బెదిరించారు. ఆరోపణలకు ఆధారాలు చూపాలని లేదంటే చర్యలు తప్పవని సెక్రటరీ హెచ్చరించారని మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్లో బదిలీల్లో అన్యాయం జరిగిందని నిలదీసిన మహిళా ఉపాధ్యాయులపై సోషల్ వెల్ఫేర్ సొసైటీ బెదిరింపులకు పాల్పడుతుంది. సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల సెక్రటరీ అక్రమార్కులకు వంత పాడుతూ ఉపాధ్యాయులను వేధిస్తున్నారు. సొసైటీ తీరుకు నిరసనగా ఆందోళనకు దిగిన 142 మంది టీచర్లకు నోటీసులు ఇచ్చారు. మరో ఉపాధ్యాయురాలిపై క్రిమినల్ కేసు పెడతామంటూ బెదిరించారు. ఆరోపణలకు ఆధారాలు చూపాలని లేదంటే చర్యలు తప్పవని సెక్రటరీ హెచ్చరించారని మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, చెప్పండి, ప్రమోషన్లు బదిలీలపై జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తున్నందుకు ఉపాధ్యాయులపై అంటే 142 మంది ఉపాధ్యాయులపై షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అండ్ అలాగే మరో ఉపాధ్యాయురాలిని కూడా అంటే క్రిమినల్ కేసు పెడతామంటూ బెదిరిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? డిఎల్ ప్రిన్సిపల్ ప్రమోషన్ల బదిలీలో పూర్తిగా కూడా అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. చక్రం తిప్పారు సొసైటీలో. ముఖ్యంగా అయితే అధికార పార్టీలోని ఒక నాయకుడు ఈ ప్రిన్సిపల్ బదిలీలో జోక్యం చేసుకుని జోన్లు మార్చారు. ఫోకల్ టు లోకల్ కు బదిలీ చేశారు. అక్రమాలపై విచారణ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఐవైఏసీ వెనక ఉన్న వాళ్ళందరూ కూడా నోటీసులు ఇస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సిఎస్ కు ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఉల్టా వాళ్ళు ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళపైనే చర్య తీసుకునేందుకు సొసైటీ సెక్రటరీ ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా వీళ్ళ ఆందోళనకైతే శ్రీకారం చుడుతున్న పరిస్థితి కనపడుతుంది. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సొసైటీ పరిధిలో మొత్తం 30 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వాటిలో 3 ప్రత్యేక డిగ్రీ కాలేజీలు మినగా 27 మహిళా డిగ్రీ కాలేజీలు ఉన్న పరిస్థితి ఉంది. దీంట్లో దాదాపు 1000 పైగా కూడా రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తా ఉన్నారు. రిక్రూట్మెంట్ 2017, 2019లో డైరెక్ట్ జరిగింది. ఆ తర్వాత 2022లో డిఎల్ పోస్టులు మంజూరు చేసిన ఆ నియామకం చేపట్టారు. అయితే ఎక్కడ కూడా ఈ వీటి బదిలీలకు సంబంధించి ఎక్కడ కూడా పారదర్శకంగా లేదన్న పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడుతోంది. సొసైటీలో అర్హత లేని వారిని ఇన్ఛార్జీలుగా నియమించి తమ అనుకూలంగా ఉన్న వారికి తమ అనుచరులకు హైదరాబాద్ చుట్టుపక్కల డిగ్రీ కాలేజీల్లో కొలువులు కట్టబెట్టారని చెప్పేసి వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. వాస్తవం విషయానికి ఏంటంటే మెరిట్ ఆధారంగా డీలొకేట్ అయిన వారికి 300 జీవో బాధితులకు ఎక్కడ కూడా సంబంధం లేదు. ఒక మెరిట్ ఆధారంగా స్థానికతను కోల్పోతే మరొకరు 317 జీవో కారణంగా స్థానికతను కోల్పోయారు. కానీ సొసైటీలు మాత్రం ఇక్కడ వేరువేరుగా పరిగణించకుండా 317 మెరిట్ ఫలితంగానే డీలొకేట్ చేసినామని చెప్తున్నప్పటికీ పెద్ద ఎత్తున చేతులు మారాయి. కోట్లాది రూపాయలు వీటిలో చేతులు మారాయన్న సమాచారం అయితే ఇప్పటికే వీళ్ళంతా కూడా బయట పెడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. తమ దగ్గర ఆధారాలు ఉన్నాయి, చర్య తీసుకోవాలి, కానీ ఆ చర్య తీసుకోవాల్సిన ప్రభుత్వ అధికారులకే తమకు నోటీస్తున్నారు. అన్యాయం జరిగిందని మేము ఆ అన్యాయాన్ని అక్రమాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే అన్యాయాన్ని అక్రమాన్ని బయటికి తీసుకొస్తారంటూ తమకే నోటీసులు షోకాజ్ నోటీసులు ఇస్తున్న పరిస్థితిని వీళ్ళంతా కూడా జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఎట్లా ఇస్తారు ప్రమోషన్స్ అంటూ కూడా వీళ్ళు నిలదీస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే వీటేంటి కూడా ప్రభుత్వం అయితే లెక్క చేయట్లేదు. పెద్ద ఎత్తున ఆందోళనకు వీళ్ళు సిద్ధమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మరో విషయం ఏంటంటే సోషల్ వెల్ఫేర్ లో మొత్తం మహిళా డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. మహిళల గురుకులాల్లో మహిళా
టీచర్లను నియమించాలన్న నిబంధన ఉంది. కానీ ఆ నిబంధన కూడా పాతరేసింది ఈ సొసైటీ. నోటిఫై చేసిన పోస్టులకు సంబంధించి రిజర్వేషన్లు కూడా ప్రమోషన్లు కల్పించలేదు. అర్హులకు ఇవ్వకుండా అనర్హులకు కట్టబెట్టారంతా కూడా వీళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రిన్సిపల్ సెక్రటరీ, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ, మినిస్ట్రీ, ఇద్దరు ఎడ్యుకేషన్ యూనియన్ మెంబర్లు, అక్కడ సీనియర్ మోస్ట్ ప్రిన్సిపల్ ఇలా మొత్తం కొంతమంది కూర్చొని వాళ్ళకి కావాల్సిన వారికి ఆ ప్లేస్లు కేటాయిస్తూ తమ వాటాలు తాము పంచుకున్నారంటూ కూడా వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా అధికార పార్టీ లీడర్స్ సంబంధించి ఈ ప్రమోషన్లు బదిలీలకు సంబంధించి ఒక నాయకుడు కీలకంగా వ్యవహరించాడు. ఆయన ఓడి మీద పనిచేస్తున్న ఇద్దరు ఉన్న అధికారులతో ఆయన చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఈ ప్రమోషన్లో, ఈ బదిలీల్లో కోట్లాది రూపాయలు వెనుక వేశాడని చెప్పేసి వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతోంది. ప్రమోషన్ లిస్ట్ లో ఉన్న టీచర్లకు ప్రమోషన్ ప్రక్రియ నిర్వహించి ఇచ్చిన చరిత్ర సొసైటీలో ఉండకపోవడం గమనార్హమని కూడా వీళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇదేమని అడిగితే బెదిరింపులకు భయపడుతూ ఉన్నారు. ఇప్పటికే డీలొకేట్ పేషెంట్స్ అంటే హైదరాబాద్ సరౌండింగ్ నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలో పనిచేస్తున్న వాళ్ళు అన్యాయం జరిగిందంటే వాళ్ళందరినీ తీసుకెళ్లి అటు ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో కూడా వేస్తామంటూ బెదిరిస్తున్నారు. తమను పోస్టింగ్ ఇవ్వమంటూ కూడా బెదిరిస్తూ భయపెడుతున్నారంటూ కూడా వీళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రమోషన్లకు సంబంధించి ప్రిన్సిపల్ అనుమతి లేకుండా ఎవరు హెడ్ ఆఫీస్కి రావద్దు, వీళ్ళందరినీ కూడా గ్యాదర్ కానియకుండా కుట్ర చేస్తా ఉన్నారు. ఈ అక్రమాల నుంచి బయటకు వస్తే ఇబ్బంది అవుతుంది ప్రభుత్వానికి అని చెప్పేసి ఎవరు ప్రిన్సిపల్ అనుమతి లేకుండా కాలేజీలు వదిలి హైదరాబాద్ కు రాకూడదని చెప్పేసి కూడా ఇప్పటికే వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఫిర్యాదు చేసినప్పటికీ తమకు న్యాయం జరగలేదంటూ వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ ఇదే విషయాన్ని సెక్రటరీని అడిగితే మాత్రం సెక్రటరీ మాకు ఏదైనా ఉంటే కంప్లైంట్ ఇవ్వాలంటుంది. కానీ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేయకపోగా తిరిగి కంప్లైంట్ ఇవ్వమని ఆమె చెప్తున్నప్పటికీ మరోవైపు సెక్రటరీ నోటీసులు ఇస్తున్న పరిస్థితిని కూడా వీళ్ళంతా కూడా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకైతే సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.